సంపూర్ణ రామాయణం 12వ దినము అయోధ్యకాండ. అప్పుడు కౌసల్య, నాయనా, నువ్వు ఎటువంటి వాడివో నాకు తెలుసు, కానీ పుత్రుడు దూరంగా వెళ్ళిపోయాడన్న బాధతో అలా మాట్లాడాను అని భరతుడిని తన ఒడిలో కూర్చోబెట్టుకుంది. ఆ రాత్రంతా భరతుడు ఏడుస్తూనే గడిపాడు. తెల్లవారగానే వశిష్ఠుడు మొదలైన మహర్షులు వచ్చి, నీ తండ్రి శరీరం తైలద్రోణిలో ఉండిపోయింది, ఆయనకి అంత్యేష్టి సంస్కారం చెయ్యకపోతే ఉత్తమగతులు కలగవు, కావున ఆ పనియందు దృష్టి పెట్టు అన్నారు. అప్పుడు ఆ దశరథ మహారాజు పార్థివ శరీరాన్ని తైలద్రోణి నుంచి పైకి తీసి బయట పెట్టారు. అందరూ వచ్చి చూశారు. అక్కడి నుంచి ఆయనని శిబికలోకి పెట్టారు. తరువాత ఆ శిబికలో శరీరాన్ని చితి మీద పెట్టారు. భరతుడు, శత్రుఘ్నుడు అగ్నిహోత్రం తీసుకొచ్చి వెలిగించారు. తరువాత అందరూ సరయూ నదికి వెళ్ళి స్నానం చేశారు. ఆ కాలంలో ఇక్ష్వాకు వంశంలో ఆడవారు కూడా చితి దగ్గరికి వచ్చేవారు. 2-3 రోజుల తర్వాత కొన్ని లక్షల గోవుల్ని, బంగారాన్ని దానం చేశారు. అందరికీ భోజనాలు పెట్టారు. 13వ రోజున అశౌచం తీరిపోయాక మంత్రులందరూ కలిసి భరతుడి దగ్గరికి వెళ్ళి, సింహాసనం ఖాళీగా ఉండకూడదు, మీ తండ్రి గారి కోరిక ప్రకారం నువ్వు ఈ రాజ్యాన్ని పరిపాలించు అన్నారు. అప్పుడు భరతుడు పట్టాభిషేకానికి తీసుకువచ్చిన సంభారములన్నిటినీ ఒకసారి ప్రదక్షిణ చేసి, నాకు ముందు పుట్టిన రాముడు ఈ పట్టాభిషేక సంభారములతో యువరాజ పట్టాభిషేకం చేసుకోవాలి, సింహాసనం మీద కూర్చొని రాజ్యం పరిపాలించాలి. కానీ మా నాన్నగారి ఆజ్ఞ ప్రకారం 14 సంవత్సరాలు దండకారణ్యంలో ఉన్నాడు. రాముడికి నాకు తేడా లేదు. రాముడి బదులు నేను 14 సంవత్సరాలు అరణ్యవాసం చేస్తాను, రాముడు వచ్చి పట్టాభిషేకం చేసుకుంటాడు. అందుకని మీరందరూ వెళ్ళి మంచి వడ్రంగులని, శిల్పులని తీసుకువచ్చి రాజ్యం నుంచి రాముడు దండకారణ్యంలో ఎక్కడున్నాడో అక్కడి వరకు దారి వేయించి నాతో పాటు అయోధ్య అంతా కదిలి వెళ్ళిపోవాలి. ఇంతమంది అడిగితే రాముడు కాదనలేడు, కావున ఇంతమంది వెళ్ళడానికి తగిన ఏర్పాట్లు చేయండి అని అన్నాడు. ఈ వార్త అయోధ్యలోని ప్రతి వారికి చేరింది. అందరూ ఈ వార్త విని సంతోషించారు. ఆ ముందు రోజు భరతుడు, శత్రుఘ్నుడు ఇలా మాట్లాడుకుంటున్నారు. అసలు ఇంత జరుగుతుంటే లక్ష్మణుడు ఎందుకు ఊరుకున్నాడు? మురుకురాలై మా అమ్మ కైకేయి 2 వరాలు అడిగి ఉండవచ్చు. సత్యపాశముల చేత మన్నింపబడి దశరథ మహారాజు ఆ 2 వరాలని కైకేయికి ఇచ్చి ఉండవచ్చు. కానీ రామలక్ష్మణులు దశరథుడిని నిగ్రహించి రాజ్యం ఎందుకు తీసుకోలేదు, మా అమ్మకి ఎందుకు బుద్ధి చెప్పలేదు అని వారు మాట్లాడుకుంటుండగా అటువైపు నుంచి మందర వచ్చింది. కైకేయి ఇచ్చిన ఆభరణములతో ఆ మందర వెలుగుతుండగా చూసిన భటులు ఆమెను పట్టుకొని, అసలు రామలక్ష్మణులు అరణ్యాలకి వెళ్ళడానికి కారణం ఈ మందర అని చెప్పారు. అప్పుడు శత్రుఘ్నుడు ఆగ్రహంతో తన కత్తిని తీసి ఆ మందరని ఈడ్చుకుంటూ భరతుడి దగ్గరికి తీసుకెళ్లాడు. ఆ సమయంలో శత్రుఘ్నుడి భీకరమైన స్వరూపాన్ని చూసి కైకేయ మరియు సుమిత్ర యొక్క అంతాపురంలోని జనాలు పారిపోయారు. ఇప్పుడు భరత శత్రుఘ్నుని ఆపగలిగేది కౌసల్య ఒక్కతే అని అందరూ కౌసల్య మందిరానికి పరిగెత్తేశారు. ఆ మందరని శత్రుఘ్నుడు పొడవబోతుండగా అప్పుడు కైకేయి అక్కడికి వచ్చి నిలబడింది. ఇప్పుడు భరతుడు, అయ్యయ్యో శత్రుఘ్న, ఈ మందరిని చంపుతావంటావేంటి? ఆ మందర మాటలు విని ఇంత ఉపద్రవం తీసుకొచ్చింది ఆ కైకేయి. నాకు ఆవిడని చంపేయాలని ఉంది, కానీ ఎందుకు చంపడం లేదో తెలుసా? ఆమెని చంపేస్తే మాతృఘాతకుడు అని రాముడు నాతో మాట్లాడాడు, అందుకే దాన్ని వదిలేశాను. దాన్నే వదిలేశాక దీన్ని వదిలేయడం పెద్ద లెక్క. దీన్ని చంపిన స్త్రీని చంపిన వాళ్ళు అని రేపు మనం అరణ్యాలకి వెళ్ళినప్పుడు రాముడు ముఖం పక్కకి తిప్పుకుంటాడు. రాముణ్ణి చూడకుండా మనం ఉండలేము, అందుకని ఆమెని వదిలేయి అన్నాడు. అప్పుడు లక్ష్మణుడి తమ్ముడైన శత్రుఘ్నుడు భరతుని మాట విని తన మనస్సు మార్చుకొని మందరిని విడిచిపెట్టాడు. మరునాడు ఉదయం వశిష్ఠుడి సామంతరాజులతో, పురోహితులతో అందరితో గొప్ప సభ ఏర్పాటు చేశారు. తరువాత భరతుడు కూడా వచ్చాడు. అప్పుడు వశిష్ఠుడు, నాయనా, నీ తండ్రి అయిన దశరథ మహారాజు గారు ఈ రాజ్యాన్ని నువ్వు అనుభవించాలని నిర్ణయం చేసి వెళ్ళిపోయారు. ఆయన ఉన్నంతకాలం ధర్మబద్ధంగా పరిపాలన చేశారు. చంద్రుణ్ణి వెన్నెల ఎలా విడిచిపెట్టదో అలా పుత్రధర్మాన్ని విడిచిపెట్టకుండా
రాముడు అడవికి వెళ్ళిపోయాడు. అందుకని నువ్వు కూడా నీ ధర్మాన్ని పాటించాలి. కావున నువ్వు పట్టాభిషేకం చేసుకోవడం ధర్మం. అందుకని జలకలశములు తెప్పించాను. భద్రపీఠం ఏర్పాటు చేయబడింది. ఉత్తమ అశ్వాలను గజాలను తీసుకొచ్చాము. కావున నువ్వు కూర్చొని పట్టాభిషేకం చేయించుకో అన్నాడు. అప్పుడు భరతుడు శత్రుఘ్నుడి వంక చూసి, నాకు ఈ రాజ్యం అక్కర్లేదు, నేను దీన్ని ఎప్పుడూ కోరుకోలేదు అని ఆ నిండు సభలో అందరి ముందు చంటి పిల్లాడు ఏడ్చినట్టు వెక్కి వెక్కి ఏడ్చాడు. తర్వాత భరతుడు వశిష్ఠుడితో, నువ్వు ఇది చేయవలసిన పనేనా వశిష్ఠ? నేను వేదం చదువుకున్నాను. నేను దశరథ మహారాజుకి పుట్టానయ్యా. నాకు ధర్మం తెలుసు. వేరొకడి రాజ్యాన్ని అపహరించే దొంగగా చూస్తున్నావా నన్ను ఇవాళ? ఈ రాజ్యం రాముడిది. నువ్వు ఎవరు ఇవ్వడానికి, నేనెవరు పుచ్చుకోవడానికి? ఈ రాజ్యమునకు, నాకు, అందరికీ ఆయన ఒక్కడే రాజు అని భరతుడు అనేసరికి వశిష్ఠుడు మనసులో పొంగిపోయాడు. ఈ మాట విన్న వాళ్ళందరూ సంతోషపడిపోయి, సంతోషం భరత, ఇక్ష్వాకు వంశంలో ఎటువంటి పిల్లలు పుట్టాలో అటువంటి పిల్లలే పుట్టారు. ఒకడిని మించిన శీలం మరొకడిది. ఇలాంటి పిల్లల్ని చూసిన మేము అదృష్టవంతులం అన్నారు. అప్పుడు భరతుడు, నేను నిన్ననే ఆదేశించాను. కొంతమంది పరివారం అప్పుడే బయలుదేరి రాముడున్న అరణ్యానికి మార్గం చేస్తున్నారు. మనమందరం బయలుదేరి రాముడి దర్శనం చేసుకుని ఆయనని వెనక్కి తీసుకొద్దామన్నాడు.